హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి 18థ్ రోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అయితే చూద్దామండి. 18/6/2026 మార్నింగ్ షిఫ్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 క్వెషన్ పేపర్ అండి ఇది. ఇందులో వచ్చినటువంటి క్వెషన్స్ అనేది మీరు చూడండి. 30 మ్యాథ్స్ క్వెషన్స్, అదేవిధంగా 30 సైన్స్ క్వెషన్స్ చూడండి. ఈ పేపర్ అనేది నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేసేవాళ్ళు, ఎస్‌జిటి రాసే వాళ్ళకి కూడా ఈ మ్యాథ్స్ బిట్స్ అనేది మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. ఒకసారైతే ప్రాక్టీస్ చేయండి. ఎస్‌జిటి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎస్‌జిటికి అప్ టు 10థ్ వరకైతే ఉంటుంది కదా! స్కూల్ అసిస్టెంట్‌కి కూడా 10థ్ వరకైతే ఉంటుంది. మీరు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ రాయాలన్నా, లేకపోతే మీరు ఎస్‌జిటి రాసే వాళ్ళైనా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఉన్నటువంటి మెథడాలజీ క్వెషన్స్ వస్తాయి. మీకు అదేవిధంగా కంటెంట్ క్వెషన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఒక దీర్ఘచతురస్రాకార పొలంలోని 40 మీటర్స్ పొడవు మరియు 30 మీటర్స్ వెడల్పు కలిగి ఉంది. ఆ పొలంలోని దీర్ఘచతురస్రాకార పచ్చిక బయలు 6 మీటర్లు ఏకరీతి వెడల్పు కలిగినటువంటి కంకర బాటతోనూ చుట్టబడి ఉంది. ఆ కంకర బాట మొత్తం వైశాల్యము చదరపు కిలోమీటర్స్ అనేది ఇచ్చారు. 696 చదరపు కిలోమీటర్స్. ఇక 5 వరుస బేసి సంఖ్యల మొత్తము 315 అయితే దానిలోని మధ్య సంఖ్య ఎంత? 63. ఇక ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం 2 మీడియమ్స్‌లో ఉంటుంది క్వెషన్ పేపర్ చూడండి. x = 3 + 2√2 అయితే x + x/x ఎంత? 6. 0.17 ప్లస్ 0.17 దీని గురించి 0.349. ఒక ఘనం అంచు పొడవు 5 సెంటీమీటర్స్ అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్. 2 × 6 + 8 × 6 = 2 + 8 × 6 అయితే ఉపయోగించేటటువంటి ధర్మాన్ని గుర్తించండి. స్థిత్యంతర ధర్మమా, సహచర ధర్మమా, విభాగ ధర్మము. 5, 8, 2, 2, 2, 4 దీనిచే నిశ్శేషంగా భాగించబడుతుంది. 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 9 చే 67,291 నిశ్శేషంగా భాగించబడాలంటే దాని నుండి తీసివేయవలసిన సంఖ్య ఏమిటి? 7. ఇక x +2, x +4, x +6, x +8, x +10 మరియు x +12 అనే 7 రాశుల సగటు 11 అయితే చివరి 3 రాశుల సగటు ఎంత? 15. 1 మీటరు మరియు 12 మీటర్స్ మరియు 3 మీటర్స్ ఎత్తుగల 2 స్తంభాల మధ్య దూరము 21 మీటర్స్. ఈ ఒక స్తంభం పై భాగాన్ని మరొక స్తంభం పాదంతో కలిపి రేఖలు ఖండించుకునే బిందువు యొక్క ఎత్తు ఎంత? 2.4. 8 సెంటీమీటర్ల భూమి కలిగినటువంటి ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 12 సెంటీమీటర్స్ అయితే దాని చుట్టుకొలత ఎంత? 18. A = x అనేది ఆంగ్ల అక్షరంలో అచ్చు, B = x అనేది ఆంగ్ల అక్షరంలోని హల్లు అయిన A belongs to B ఎంత? 2⁹ x అయితే x విలువ ఎంత? 512. 400 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25. ఆ పాఠశాలలో 80 మెంబర్స్ కొత్త విద్యార్థులు చేరితే అప్పుడు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత అవుతుంది? 1:30. 6 3x - 2 - 5 2x + 1 4x + 7 అయితే x² + 2x + 1 ఎంత? 49. 8 ముఖాలు మరియు 18 అంచులు కలిగిన బహుభుజిలోని శీర్షాల సంఖ్య 12. √3x = 81 అయితే x ఎంత? 8. cos θ 11/12/13 అయితే tan θ 5/12.
12. రెండు సంఖ్యల మొత్తం 40 మరియు వాటి లబ్దం 375 అయితే ఆ సంఖ్య 25, 50, 15. దత్తాంశము 25, 34, 31, 23, 22, 26, 35, 29 యొక్క మధ్యగతం ఎంత? 27.5. 6 + 3/10, 5/1000, 54/10,000 యొక్క యాడ్ చేయమంటున్నారు. 6.3104. క్రింది వాటిలో ఏ వాక్యము అసత్యము? -14, -1. 5x + y = 21, 5x - y = 9 అయిన xy యొక్క విలువ 18. 2800 రూపీస్ని ఏబీలు మరియు బీలకు పంచిపెట్టగా ఏకు సి కన్నా 25% ఎక్కువ మరియు సికు బి కన్నా 20% తక్కువ లభించింది. అయితే ఏ యొక్క వాటా ఎంత? 1000 రూపీస్. ఒక విద్యార్థి 4 సమభుజాలు కలిగిన సమాంతర చతుర్భుజమే సమచతుర్భుజం అని తన స్వంత మాటల్లో చెబితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? వ్యక్తపరచడము. గణిత ఉపాధ్యాయుని వృత్తిపరమైన సామర్థ్యాలకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. ఉపాధ్యాయుడు బోధనాంశాలపై స్పష్టత కలిగి ఉండి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలి. ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఒకే రీతిలో బోధించాలి. ఇక 2 వాక్యాలలో ఫస్ట్ వాక్యం అనేది సత్యము, సెకండ్ అసత్యము. క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలను గుర్తించండి. డి అనేది కరెక్ట్. ఇక్కడ లేనిది అనే అంశం అయితే అడిగారు. ఉపాధ్యాయుల ఎంపిక. ఎడ్గర్ డేల అనుభవశంకం ప్రకారం అభ్యసనకు ఉపయోగపడే క్రింది పరికరాలను అమూర్తం నుండి అమూర్తానికి వరుస క్రమంలో అమర్చడము అనేది ఇక్కడ BDEC. విద్యా సంవత్సరం పొడవుగా ఉపాధ్యాయుడు నిర్వహించే వివిధ నికషలు, పరీక్షలు, సమాపనలు, మదింపులు అన్నీ కూడా ఈ మూల్యాంకనం కిందకి వస్తాయి. నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇంతటితోటి మనకి 130 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. మెథడాలజీ అండ్ ప్లస్ కంటెంట్ బిట్స్ అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఐప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు దీంట్లో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే అందుకు తగ్గట్టు వీడియోస్ అనేది మేము అందిస్తాము. తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి ప్లస్ అదేవిధంగా సెట్ నెట్ అది జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మా ప్రతి వీడియోని మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. అన్ని ప్రీవియస్ పేపర్స్ అనేది ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.